రాజీవ్ గృహకల్పతో సొంతింటి కలను నెరవేర్చుకుందామనుకున్న పేదలకు కలతే మిగిలింది. బంగారాన్ని కుదువపెట్టి కొందరు వడ్డీకి అప్పు చేసి మరికొందరు ఇలా ఎంత కష్టమైనా కిస్తీలు చెల్లించారు. 16 ఏళ్లవుతున్న వారి సొంతింటి కల అందని ద్రాక్షగా మారడంతో ఆ పేదల కళ్ళల్లో కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. అద్దె ఇళ్లలో నెట్టుకొస్తూ అప్పుల భారం పెరిగిపోతుంటే మా ఇల్లు మాకివ్వండి అంటూ లబ్ధిదారులు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు గౌడ్ అందిస్తారు. పేదలు మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కళ కలగానే మిగిలిందని చెప్పవచ్చు. పేదలకు సొంతింటి కళను నిజం చేయాలనే సంకల్పంతో 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గృహకల్ప ఇళ్లను నిర్మించింది. దానికి గాను లబ్ధిదారుల నుంచి 49,000 కిస్తులుగా సేకరించిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు లబ్ధిదారులకు తమకు ఇళ్లను కేటాయించలేదని లబ్ధిదారులు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లాలోని నిర్మించిన రాజీవ్ గృహకల్ప ఇళ్ల వద్ద లబ్ధిదారుల ఆందోళన చేస్తున్న దగ్గర ఉన్నాము. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండమ్మా, మీరు ఎంతకాలం అవుతుంది డబ్బులు కట్టి? ఏ విధంగా కట్టారు మీరు? 16 సంవత్సరాలు అవుతుంది. అయితే బంగారం అమ్మి కట్టిన, మిత్తికి తీసుకున్న 5 కాడికి. మా పరిస్థితి ఇట్లున్నది, రెంట్ కట్టజాల లేకపోతున్నాము అని మళ్ళా ఇక్కడ జగరెడ్డి సాబ్ ఇవ్వాలని కోరుతున్నాము. మీరు చెప్పండి, ఏ విధంగా అయితే డబ్బులు కట్టారో మీరు అధికారులను ఏమన్నా సంప్రదించారా? 2009 में बने पैसे हम लोग 3 किस्त बने, वही सोना बेच के बने. మీరు చెప్పండి అమ్మా, 2009లో అయితే మీరు డబ్బులు కట్టి ఉన్నారు ప్రభుత్వానికి. అధికారులు కానీ మీరు ప్రభుత్వం కానీ ఏమైనా హామీ ఇచ్చిందా ఇప్పటి వరకు? ఇచ్చిండ్రు కానీ ఏం చెప్తలేరు. ఇస్తాం అంటారు. నా పేరు దుర్గమ్మ. మేము 2016లో కట్టినాము. 3 కిస్తులు కట్టినాం. 2009 కట్టినాం, 3 కిస్తులు కట్టినాం. బంగారం, పుస్తలు అన్ని బాసన్ల దగ్గర ఈడదోమినాం. బాస పనులు మాకు ఎవరు ఇస్తలేరు. కలెక్టర్ దగ్గరికి, గిరిదవారి దగ్గరికి ఎన్నో మాటలు లెటర్లు ఇస్తే ఇస్తాం అంటారు. మేము ఈడ 2 సంవత్సరాలు వండుకొని తిన్నాం. లాస్ట్కి వస్తే వానల వల్ల మేము మళ్ళీ కిరాయి ఇండ్లలో వెళ్ళిపోయినాం. మా పిల్లలను కూడా చదువుకిస్తలేము, ఏం చేస్తలేము. మరి మేమేం చేయాలి? మేమే ముసలోళ్ళమైనాం సార్, మాకు ఇవ్వాలి కదా. మాకేమంటారు కలెక్టర్ వాళ్ళు, హౌసింగ్ బోర్డు వాళ్ళు, ఇవో ఇస్తారమ్మా అంటారు. ఎన్నడూ ఇస్తారంటే ఇస్తాము 16 లక్షలు 20 లక్షలని, అన్ని కోట్లైనా అంటారు. మాకు ఎన్నడూ ఇవ్వాలి? జగ్గన్న కూడా ఇస్తా అన్నాడు. జగ్గన్న ఇస్తాడేమని ఆశపడుతున్నాం. మళ్ళీ రేపు కలెక్టర్ దగ్గరికి పోతాం. మేము ధర్నా చేసినాం, ఎన్ని చేసినాం, మరి ఎవరు పట్టించుకోవట్లేరు. మరి మేమేం చేయాలి? మేము సావాలనా బతకాలనా అంటే ఏమంటారు, మీరు సస్తే మీ పిల్లలకి ఇస్తామంటే మేము చచ్చినాక మా పిల్లలకి ఎందుకు? మేము కట్టినాం కదా డబ్బులు, మాకే ఇయ్యారు, మా పిల్లలకి ఇస్తారా? ఇయ్యారు కదా. మరి మేమేం చేయాలి? ఇప్పుడు పరిస్థితుల్లో అందరూ సస్తామని అంటారు. ఇంతమంది చచ్చిపోతే మరి ఏం చేసుకుంటారు? ఈ ఇండ్లన్నీ కూలిపోయిన ఎవరికి ఇస్తారు? మాకు ఇవ్వచ్చు కదా. డబ్బులు కట్టిన వాళ్ళకి ఇవ్వాలి, పీద వాళ్ళకి ఇస్తారంట. ఎంఆర్ఆర్ హాస్పిటల్ కాడ ఉన్నాయి, అవి ఏంటి మేడం అని ఆడ కలెక్టర్ దగ్గర అంటే ఆ మేడం ఏమంటుంది, వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు అంటారు. ఎవరు ఇస్తలేరు. మేము ఏం చేయని పరిస్థితులు ఉన్నాం. మాకు కావాలి ఇండ్ల జాగాలు ఇవ్వాలి, కట్టి ఇవ్వాలి. లేకుంటే మాకు మనిషికి 10 లక్షలు పైసలు అన్నీ ఇవ్వాలి. అదని ఇవ్వాలి, ఇదని ఇవ్వాలి, ఏదైనా నష్టపరిహారం చేయాలి. లేకుంటే ఈయన చచ్చిపోతాము. 50 మంది చచ్చిపోతే అప్పుడు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. మరి మీరే తీసుకోండి ఇండ్లు, మాకు ఇవ్వకండి. మీరు బిల్డింగ్లలో ఉంటారు సాలరు, మేమేమన్నా అడిగి ఉండాలన్నా, బీదవాళ్ళము ఉండాలన్నా? మా పిల్లలకు చదువులు లేవు, కనీసం మేము బతికిన రోజులని ఎన్నో చేస్తామో తెలియదు. ఆ ఇండ్లు ఇస్తాను ఖుషిగా వండుకొనైనా తింటాం కదా. మరి ఎందుకు ప్రభుత్వం ఏం పని చేస్తుంది? ఆ వైఎస్ రాజశేఖర్ ఇస్తున్నాడు, ఆయన చచ్చిపోయాడు. మళ్ళీ పెద్దోళ్ళు చచ్చిపోతే ఇంకా పెద్దవాళ్ళు ప్రపంచం వెళ్తారు కదా, ఇవ్వాలి కదా. వైఎస్ రాజశేఖర్ చచ్చిపోతే వాళ్ళు ఇవ్వాలి కదా. ఎన్ని మాటలు ఇస్తలేరు. ఇవ్వాలి, జగ్గన్ననన్నా ఇవ్వాలి. మేము జగ్గన్నని కూడా నమ్మినాం. ఇవ్వాలి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, వాళ్ళని ఇవ్వాలి. చెయ్యి గుర్తుకు అంటే చెయ్యి గుర్తుని కూడా తెచ్చినాం. అన్ని గుర్తులు తెస్తున్నాం, మాకే గుర్తులేదు. మరి ఎన్నడూ ఇస్తారు? ఇవ్వాలి. ఇవన్నీ చేస్తున్నాము. 10,000 నమాజు చేస్తున్నాం సార్, మాకాలు ఇవ్వాలి, మాకు ఇవ్వాలి. ఇంట్లో జాలు మాత్రం కంపల్సరీ. మీకు మా అన్నల తర్వాత నువ్వే అన్నవు, నువ్వు నేను కోరుచున్నాను అన్న, నేను వేడుకుంటున్నాను నీకు జల్లం దాకా పొద్దున్న దాకా అన్నయ్య, నిన్ను కోరుచున్నాను. మేము లేనోళ్ళం ఉన్నాము, మేము బీదోళ్ళం ఉన్నాము, మేము అన్ని మా పరిస్థితులు బాగలేవు అన్నయ్య, మీకు దయచేసి చెబుతున్నాను. మాకు ఇండ్లు ఇవ్వాలి. ప్రజలందరూ ఇట్లా నరకం అనుభవిస్తున్నారు. వాళ్ళకి ఏం సాయం చేసావు నువ్వు? చేయాలి
చేయాలి జగ్గన్న నువ్వు అందరికి నీకు కావాలంటే ఓటు కూడా అన్నీ వేసినామన్నా. నాకు చాలా బాధ అనిపిస్తుంది అన్న. ఒక్కసారి వచ్చి ఇక్కడ రెవెన్యూ కాలనీ వచ్చి అందరికీ సాయం చేయాలని నేను కోరుచున్నాను జగ్గన్న. మా పిల్లలకు మాకు సంతోషంగా ఉంచాలి, అందరికీ ప్రజలందరికీ కూడా నువ్వు చేయాలి, నిన్నే కోరుకుంటారు అన్నయ్య. నీ దయచేసి చెప్పుతున్నాను, కోరుచున్నాను జగ్గన్న, నేను కోరుచున్నాను నా అన్నయ్య. మీరు చెప్పండి అమ్మా, మీరు కలెక్టర్ దగ్గర కానీ అధికారుల దగ్గర కానీ ఎప్పటి వరకు వెళ్ళారు, ఎన్నిసార్లు వెళ్ళారు, ఇప్పటి వరకు వాళ్ళు ఏం హామీ ఇచ్చారు చెప్పండి. నా పేరు మంగళ మహారాజు. అయితే జగ్గారెడ్డికి ఇంటికి పోయినాము, కలెక్టర్ ఆఫీస్కును పోయినాము. ఇప్పటిదాకా కలెక్టర్ ఆఫీస్కును పోతున్నాము. జగ్గారెడ్డికిను మొన్న 2 నెలల కిందను ఇచ్చి వచ్చినాము. అయితే మేమేమనుకుంటున్నాము, 2-3 కిస్తీ కట్టి అప్పు తెచ్చి బంగారం తాకట్టు పెట్టి అన్నీ చేసినాం. మన పంతులకు కలిసినప్పుడు ఇస్తాము అని ఒకటే మాట చెప్తున్నారు. ఇంత స్వీటు అది ఇది ఇస్తే మాకు ఇల్లు లేదు, కిరాకు 7,000 8,000 ఇచ్చి మనము చచ్చిపోతున్నాం. కలెక్టర్ ఆఫీస్కి పోతే పుష్పమ్మ మేడం ఏమన్నది, మేమే ఇచ్చి చచ్చిపోతాము, మీకు ఇచ్చిన దాకా మేము ఖాళీ చేయము అన్నారు. హౌసింగ్ బోర్డు సార్కు ఇస్తేను చలపతి సార్ను అన్నారు 30 కోట్లు శాంక్షన్ అయింది, ఇప్పటిదాకా మీరు ఎందుకు వస్తారు, శాంక్షన్ పేపర్ను ఇచ్చినారు మాకు. 8 నెలల నుంచి ఇచ్చినే ఉన్నాయి, ఎప్పటికీ పోయి వస్తున్నాం. మాకు ఎవరు సాయం చేస్తలేదు, చింత ప్రభాకర్ సాయం చేస్తలేరు, సిపిఎం పార్టీ సాయం చేస్తలేదు, టీఆర్ఎస్ను ఎవ్వరు చేయలేదు. జగ్గారెడ్డి నువ్వు బయటికి రావాలి. మేము ఏమంటే మీరు ఎప్పటికీ మాకు ఇస్తా అని ఒకటే మాట చెప్పినారు. ఎప్పటికీ మేడం కలిసిన జగ్గారెడ్డి భార్యకును చెప్తే 5 మందికి శాంక్షన్ పెడితే 10 మందికి శాంక్షన్ చేయించుకో, ఎండలో పోయి చచ్చిపోతున్నాము. లేకపోతే జగ్గారెడ్డి ఇవ్వకపోతే 100 మంది చచ్చిపోతాం. బయటికి రావాలి, మాకు ఇల్లు రావాలి, కంపల్సరీ రావాలి. జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి దాకపోతాం అందరూ. జై కాంగ్రెస్, జగన్ రావాలి, జై కాంగ్రెస్. తమకు సొంతిల్లు వస్తుందనే ఆశతో అప్పుసొప్పు చేసి డబ్బులు కట్టామని ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటి వరకు ఇండ్లను కేటాయించకుండా అధికారులు కానీ ప్రభుత్వం కానీ తమను వేధిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కాబట్టి తమకు రాజీవ్ గృహకల్ప ఇళ్లను కేటాయించి న్యాయం చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. లేని పక్షంలో తమకు ఆత్మహత్య శరణ్యమని పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడైతే ఎన్ని విధాలుగా అధికారులను విన్నవించుకున్నా కానీ తమను పట్టించుకున్న పాపాన పోవడం లేదని, కనీసం సంగారెడ్డిలో జగ్గారెడ్డి అయినా కానీ తమను ఆదుకోవాలని వాళ్ళు వేడుకుంటున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ జనార్దన్తో రాజుగౌడ్, మై వాయిస్ న్యూస్, సంగారెడ్డి నుంచి. అంటే 16 साल అది కాదు శాంక్షన్ లెటర్ అంట. పిల్ల మీద పిల్ల కొట్టుకోవాలి కూర్చోవాలి.